హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్న కారు వచ్చేసరికి సేల్కి అయితే ఉందన్నమాట. ఇది మన సబ్స్క్రైబర్ మిత్రుడు అనమాట. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అండి. LXI ఆప్షనల్ అనమాట. అంటే మీకు 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. ఈ వెహికల్ అయితే పెట్రోల్ విత్ CNGతో నడుస్తుందండి. మైలేజ్ కూడా చాలా మంచిగా వస్తుంది ఈ వెహికల్ మీకు. కలర్ అయితే వైట్ కలర్లో ఉందండి. కారు యొక్క మోడల్ వచ్చేసరికి 2021 మోడల్ అనమాట అండి. వెహికల్ అయితే మాత్రం 2021 ఎండింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అలాగే 2021లో మీకు రిజిస్ట్రేషన్ కూడా అయిందండి. సో మీకు లైఫ్ అనేది కూడా 2036 వరకు మీకు లైఫ్ అనేది ఉంటుందన్నమాట అండి. తర్వాత మీరు కావాలంటే మళ్ళీ ఫిట్మెంట్ చేయించుకుని ఒక 5 ఇయర్స్ పెంచుకోవచ్చు. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. సార్ ఎక్సలెంట్ కండిషన్లో వాడడం జరిగిందండి. వెహికల్ అయితే మాత్రం ఇన్వాయిస్ ఓనర్ అండి, ఫస్ట్ ఓనర్ అనమాట. ఈ కారు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు వీడియోలో అందిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి కార్ అండి. సో ఎవరు తీసుకున్నా సరే ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే చాలా మంది వ్యాగనర్ వెహికల్ సంబంధించినటువంటి వీడియో చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో అందుకే ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. సార్ అయితే మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట, స్కూల్ టీచర్ అండి. చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, వెహికల్ అయితే మాత్రం వైట్ కలర్ అండి, చాలా మంచి కండిషన్లో ఉందండి. సార్ అయితే ఇన్వాయిస్ ఓనర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఫ్రంట్ సెక్షన్లో టైర్ చూద్దామండి. ఇది మీకు ఒక 90% టైర్ అయితే ఉందండి, క్లియర్గా చూడొచ్చు. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి. మీకు వాటర్ వాష్ అయితే చేయలేదండి. వెహికల్ అయితే కొంచెం డస్టీగా ఉందన్నమాట, అందుకు మించి ఏం కాదండి. వాష్ చేస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుంది వెహికల్. ఓవరాల్ ఫ్రంట్ సెక్షన్లో పోర్షన్ అంతా ఇలా ఉందన్నమాట అండి. వెహికల్ నెంబర్ చూడొచ్చు, AP39 LQ5312 అండి. ఇది నేనైతే జెన్యున్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుందండి. చూడొచ్చు, రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డన్స్ కానీ లేవండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో టైర్ చూడొచ్చండి, రైట్ సైడ్ది. ఇది న్యూ కండిషన్ ఉందండి, 90% టైర్ అయితే ఉంది. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా మీరైతే అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదండి. వెహికల్ అయితే నేను డ్రైవ్ చేయడం జరిగిందండి. ఎలాంటి సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. అలాగే మనకి రియర్ సెక్షన్లో చూడొచ్చండి, ప్రొఫైల్ అంతాని మంచి కండిషన్ ఉంది. అలాగే మనకి వెహికల్ మీకు పెట్రోల్ విత్ CNG అండి. సో మీకు మైలేజ్ పరంగా కూడా బెటర్గా వస్తుందండి. రియర్ సెక్షన్లో కూడా ప్రొఫైల్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చిన్న చిన్న స్క్రాచ్ అయితే ఉందండి, మేజర్ అయితే కాదు, చాలా మైనర్ అన్నమాట. అలాగే రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ చూడండి, ఇది కూడా న్యూ కండిషన్ ఉంది. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి. ఓవరాల్ మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా నేను వీడియోలో ప్రతి పిన్ టు పిన్ చూపించడం జరుగుతుందండి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి, న్యూ కండిషన్ ఉంది. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఆయిల్ లీకేజ్ లేదండి. ఓవరాల్గా మీకు అవుట్లుక్ పరంగా వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. సార్ అయితే షోరూమ్ ట్రాక్ అనమాట. మీకు రీడింగ్ కూడా నేను డాష్బోర్డ్లో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు నేను పూర్తి వివరాలతో సహా మీకు చూపించడం జరుగుతుందండి. ఒరిజినల్ జంక్షన్ చూడొచ్చు, ఎక్కడ డ్యామేజ్ లేదు. ఒరిజినల్ స్టిక్కర్ చూడొచ్చు. డోర్ బ్రాకెట్స్ అసలు ఓపెన్ కాలేదండి. స్టిక్కర్ కూడా మీకు ఒరిజినల్ స్టిక్కర్ చూడొచ్చు. అలాగే మనకి పంచింగ్, ఒరిజినల్ పంచింగ్ ఉందండి, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డస్ట్ అండి, రస్ట్ అయితే కాదు, ఒరిజినల్ పంచింగ్ ఉంది. వెహికల్ అంతా కూడా చాలా నీట్ కండిషన్లో ఉందండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఎలాంటి డ్యామేజ్ లేదు. జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి. వీడియోలో మీకు ప్రతి పార్ట్ కూడా మీకు వీడియోలో నేను చూపించడం జరుగుతుందండి. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ రియర్ సెక్షన్ డోర్ కూడా చూపిస్తానండి. చూడొచ్చు, ఒరిజినల్ జంక్షన్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేవండి. డస్ట్ అయితే ఉందండి, వాష్ అయితే చేసుకుంటే బాగుండేది, వాష్ అయితే చేయలేదు. అలాగే మనకి మీకు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదండి. రియర్ సెక్షన్లో మీకు ఇది మాన్యువల్ విండోస్ వస్తాయండి, LXI ఆప్షన్ కాబట్టి. అలాగే మనకి పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉందండి, మేమైతే చెక్ చేయడం జరిగింది. ఏ డోర్ కూడా మార్చబడలేదండి, ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. జంక్షన్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి ఒరిజినల్ డోర్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఓపెన్ కాలేదండి. అన్ని పిల్లర్స్ కూడా ఒరిజినల్ కండిషన్ ఉన్నాయండి, ఎలాంటి
యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మాత్రం కాదండి. సార్ అయితే చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని డిక్కీ డోర్ ఓపెన్ చేసి కండిషన్ చూపిస్తానండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఏ డోర్ కూడా మార్చబడలేదు, అలాగే గ్లాసెస్ కూడా మార్చబడలేదు. జంక్షన్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ కండిషన్ ఉంది. ఇది రస్ట్ అయితే కాదండి, డస్ట్ అనమాట, మట్టి అయితే ఉంది, క్లీన్ చేయలేదంతే. క్లీన్ చేస్తే చాలా బాగుంటుందండి వెహికల్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఇది పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ అనమాట. నెక్స్ట్ స్టెఫిన్ టైర్ చూడొచ్చు, ఆల్మోస్ట్ మీకు 80% పైనే మీకు కండిషన్ ఉందండి స్టెఫిన్ కూడా. ఓవరాల్గా మీకు ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మీకు మళ్ళీ చెప్తాను ఇంటీరియర్ గురించి. నెక్స్ట్ మీకు ఇంటీరియర్ కండిషన్ కూడా ఒకసారి వీడియోలో చూపిస్తానండి. వెహికల్ అయితే మాత్రం 72,700 తిరిగిందండి. ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ వెహికల్కి ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ కాబట్టి పవర్ స్టీరింగ్ ఉంటుంది, అలాగే మీకు పవర్ విండోస్ వస్తాయి, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇక్కడ మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ చూడొచ్చు, అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా చూడొచ్చు అండి. ఇక్కడ ఓవరాల్ ఇంటీరియర్ అయితే మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉందండి, న్యూ కార్లో ఉందన్నమాట. ఈ వెహికల్కి అయితే రివర్స్ క్యామ్ అయితే మాత్రం మనకి వేయించుకోవాలండి, అదొకటి మాత్రం మీకు ముందే చెప్తున్నాను. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి, చిల్లుడ్ ఏసీ ఉందండి, ఎక్సలెంట్ వర్కింగ్లో ఉంది ఏసీ అయితే మాత్రం. ఇది గేర్ బాక్స్ వచ్చేసరికి మీకు మాన్యువల్ గేర్ బాక్స్, గేర్స్ అనేది చాలా స్మూత్గా పడుతున్నాయండి. వెహికల్ అయితే చాలా తక్కువ తిరిగిందండి, సో దానివల్ల వెహికల్ అయితే వెల్ మెయింటైన్లో ఉంది. చూడొచ్చు రూపంతా కండిషన్ చూడొచ్చండి, అలాగే మీకు సీట్ కవర్ చూడొచ్చండి, ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. క్లియర్ కట్గా మీకు వీడియోలో మొత్తం చూపించడం జరుగుతుందండి. అన్ని ఫంక్షన్స్ కూడా మీకు న్యూ కండిషన్ ఉన్నాయండి, అన్ని ఫంక్షన్స్ కూడా వర్క్ అవుతున్నాయి, క్యాబిన్ లైట్ కానీ అన్నీ కూడా మీకు వర్క్ అవుతున్నాయి అనమాట. అలాగే మనకి సీట్ కవర్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, రియర్ సెక్షన్లో కూడా హెడ్ రెస్ట్ ఉంది, అన్ని సీట్ కవర్స్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయండి, చాలా కండిషన్లో ఉన్నాయి అనమాట. ఓవరాల్గా ఈ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. సార్ ఈ వెహికల్ని షోరూమ్ మెయింటైన్ చేయడం జరిగింది అనమాట. సో వెహికల్ అయితే మాత్రం ఆయన వేరే వెహికల్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. ఓవరాల్ ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. రియర్ సెక్షన్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడొచ్చు క్లియర్ అని, మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. ఇది పెట్రోల్ విత్ సిఎన్జి అండి. మీకు మార్కెట్లో మంచి పెట్రోల్ విత్ సిఎన్జికి అంత ఈజీగా దొరకవండి వెహికల్స్. ఫైనల్గా మనకి ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ కండిషన్ ఒకసారి చూపిస్తానండి. బానెట్ ఓపెన్ చేసి ఒకసారి ఇంజిన్ కండిషన్ కూడా చూద్దాం. బానెట్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది, నీట్ కండిషన్లో ఉందండి. మేమైతే ఇంజిన్ బే అయితే ఏం క్లీన్ చేయలేదండి, ఎలాగున్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుంది. ఎప్రాన్ చూడొచ్చు, రైట్ సైడ్ ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది, అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. ఎలాంటి డ్యామేజ్ అయితే లేదండి, పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్, మీకు అందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఇంజిన్ కండిషన్ అయితే సూపర్ ఉందండి, మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. మీరు ఎలాంటి టెక్నీషియన్ తీసుకొచ్చి చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. బ్యాటరీ కండిషన్ న్యూ కండిషన్ ఉంది. ఇంజిన్ అయితే క్లీన్ చేయలేదండి, నేను క్లీన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి మీకు కండిషన్ కూడా ఇప్పుడు చూపిస్తానండి. ఇంజిన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. సార్ చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఇంజిన్ సంబంధించి ఎలాంటి కంప్లైంట్ అయితే వెహికల్ సంబంధించి అయితే లేదండి, మంచి కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా చెప్తున్నాను, వెహికల్ వచ్చేసరికి కాకినాడ అంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎవరికైనా సరే ఈ వెహికల్ తీసుకుని తీసుకుంటే మాకు కాల్ చేయొచ్చు. వెహికల్కి అయితే ఫైనాన్స్ కూడా మనకి సదుపాయం ఉందండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రాంతం నుంచి మీరు ఫోన్ చేసినా వాళ్ళకి సిబిల్ స్కోర్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఫైనాన్స్ సదుపాయం కూడా నేను కల్పిస్తానండి. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నాను. వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ అండి, సిఎన్జి వేరియంట్, మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. వెహికల్ సంబంధించి ఎలాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవండి, వెరీ స్మాల్ స్క్రాచెస్ ఉన్నాయి, మేజర్ అయితే కాదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ పక్కాగా మీకు చెప్తున్నాను. ఈ వెహికల్ ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నేను వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అలాగే వీడియో స్క్రోలింగ్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి వెహికల్ అయితే ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకా ఫైనల్గా వెహికల్ సంబంధించిన ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 5 లక్షలు అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు, మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ఆ వెహికల్ వర్తా కాదనేది మీరు మాట్లాడుకోవచ్చండి.
ప్రైస్ అయితే మాత్రం నెగిజిబుల్ ఉంది. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ అనేది మీరు కస్టమర్తోనే మాట్లాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.